నమస్కారం. హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్కి స్వాగతం. మన తెలుగు వాళ్ళకి సాయంత్రం అయితే పునుకులు బజ్జీలు తినడం అలవాటు. అదే రెయినీ సీజన్లో అయితే చెప్పక్కర్లేదు. రోడ్ సైడ్ బండి దగ్గర ఫ్రెండ్స్ అంతా కలిసి మరీ తింటూ ఉంటాం. స్నాక్స్లో చాట్ ఐటమ్స్ వచ్చి డామినేట్ చేసిన మన ఊర్లో బండి దగ్గర తినే మెమరీస్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి అందరికీ. అందుకే ఈరోజు వీడియో మైసూర్ బోండా. వేడివేడిగా మైసూర్ బోండా అల్లం చట్నీతో తింటే ఆ ఆనందం వేరు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా? ముందుగా 1 కప్ మైదాని జల్లించి మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. అందులో 3/4 కప్ పెరుగు కానీ పుల్ల మజ్జిగ కానీ వేసి సరిపడా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని వేసుకోండి. ఇప్పుడు జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, 3 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, కరివేపాకు చక్కగా చాప్ చేసుకున్నవి వేసి బాగా కలపండి. మనం పెరుగు వేసాం కనుక కొంచెం ఇలా ఒక ముద్దలాగా దగ్గర పడుతుంది. నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని కలుపుకోవాలి కొత్తగా చేసేవాళ్ళైతే. మనం మైసూర్ బోండాని చేత్తోనే కలుపుకోవడం బెటర్. ఎందుకంటే మైదా పిండి మీకు కలుపుతుంటే తెలుస్తుంది, లంప్స్ ఏం లేకుండా సాఫ్ట్గా అయిపోతుంది పిండి. నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించే విధంగా ఇట్లా బీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బౌల్ని ఒక సైడ్కి బెండ్ చేస్తూ ఇట్లా పామ్తో బాగా మిక్స్ చేసుకుని బీట్ చేసుకుంటే పిండి అనేది బాగా కలుపుతుంది. ఎక్కువ నీళ్ళు పోయకండి. లెస్ దాన్ 1/4 కప్ అయితే సరిపోతుంది నేను ఇచ్చిన మెజర్మెంట్స్కి. మీకు బోండా వేయడానికి కొంచెం షేప్ నిలిచేలా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 5 అవర్స్ పిండిని కదపకుండా పెట్టండి. ఆ తర్వాత బేకింగ్ సోడాని యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. సోడా కలిపిన వెంటనే బోండాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. మీరు నూనె స్టవ్ మీద ముందే పెట్టుకొని రెడీగా ఉంచాలి. నూనె బాగా వేడిగా ఉండాలి, అప్పుడే బాగా పొంగుతాయి. ఇలా పక్కన ఒక బౌల్లో నీళ్ళుంచి మీ చేతిని తడుపుకుంటూ పిండిని చిన్న బాల్స్లా తీసుకొని మీ థంబ్తో పుష్ చేస్తూ నూనెలో వేయాలి. నూనె హాట్ అయిన తర్వాత నెమ్మదిగా ఇట్లా నూనెలో పుష్ చేసుకుంటూ వేసుకుంటే బోండా అవే టర్న్ అయిపోతాయి. అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పెద్ద మూకుడులో చేసుకుంటే మీకు బోండా టర్న్ అయ్యి ఫ్రై అవ్వడానికి స్పేస్ ఉంటుంది. సో ఓవర్ క్రౌడ్ చేయొద్దు. చిన్న చిన్న బ్యాచెస్లో ఫ్రై చేసుకోండి. దేనికైనా ప్రాక్టీసే మంత్ర. అతడు మూవీలో త్రిషాని మహేష్ బాబు నడక ప్రాక్టీస్ చేయమన్నట్టు మైసూర్ బోండా షేప్ రాకపోతే ఎక్కువ బాధపడద్దు, ఫీల్ అవ్వద్దు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మైసూర్ బోండా షేప్ కూడా పర్ఫెక్ట్ రౌండ్స్ వస్తాయి. అత్తమ్మ గైడెన్స్లో నాకు కూడా రౌండ్గానే వచ్చాయి. ఇట్లా టిష్యూలో మొత్తం బోండాస్ అన్నీ కూడా తీసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్సార్బ్ చేసుకుంటాయి. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో మైసూర్ బోండా తింటే బాగుంటుంది. చట్నీస్ రెసిపీస్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాం, చెక్ చేయండి. తప్పకుండా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.